మీరు మిస్ వరల్డ్ పోటీలకు పోదాం అనుకుంటున్నారా? మీరు అనుకున్నారో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోవాలనుకున్నా. కానీ టూరిజం శాఖల వెబ్సైట్‌లో టికెట్ బుక్ చేసుకోవాలన్నట. అది చేసుకున్నోళ్ళకే ఎంట్రీ ఉంటదట. నాకు ఆ ముచ్చట తెలవది. తెలిసినాక వెబ్సైట్ ఓపెన్ చేస్తే టికెట్లు అయిపోయినాయి అని సావు కబురు చల్లగా తెలిసింది. అబ్బా! అక్కడ జరగబోయే సంబరాలు, కళారూపాలు తలుచుకుంటే మిస్ వరల్డ్‌ను చాలా మిస్ అయితట్టే అనిపిస్తున్నది. ఇంతకక్కడ ఎసొంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆ సంబరాల సంగతి ఏందనేది మీరు కూడా తెలుసుకోండి. ప్రపంచ సుందరి పోటీలు చూడ 2 కళ్ళు జాలవన్నట్టే జరపబోతున్నారంటే పానం ఆవుతలేదు పోన్రి. సకల కళల ఖజానా నా తెలంగాణ, సర్వ సంస్కృతుల నజరానా నా తెలంగాణ. కాబట్టి మన తెలంగాణ గొప్పతనం వచ్చిన సుందరి మనలకు తెలిసేటట్టు, వాళ్ళు మన కళను చూస్తే కళ్ళు మెరిచిపోయేటట్టు మస్తు గొప్పగా చేస్తున్నారట. భాష సాంస్కృతిక శాఖలు మన కళలతోని ప్రపంచ అందగత్తలను మురిచిపోయేటట్టు చేసేటానికి కళలు ప్రదర్శన చేయబోతున్నారట. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ముద్దుగుమ్మలకు మన సంస్కృతి ప్రకారం ఆరతులు ఇచ్చి హైదరాబాద్ కు తోలుకొని వచ్చిండ్రట. ఎయిర్పోర్ట్ లో 24 గంటలు కళాకారులుండి వాళ్ళు ఎప్పుడు విమానం దిగితే అప్పుడు వాళ్లకు ఘన స్వాగతాలు పలికిండ్రట. ఇగో 10వ తారీఖు నాడు ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకల మన రాష్ట్ర గీతాన్ని 50 మందితో వాడతారట. తర్వాత తెలంగాణ సంస్కృతి, కళలు, జానపదాలు ప్రతి ఒక్కటి ప్రదర్శన చేస్తారట. ఇక ఎట్లుంటది చెప్పుండ్రి, దుమ్ము దుమ్ము ధూమ్ దాముంటది. కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో వేస్తున్న పేరుని శివతాండవం నాట్యాన్ని 250 మందితోనే ఇస్తారట. అంటే ఎట్లుంటదో చూడుండ్రి, కండ్లు జిగేల్మంటాయి చూస్తుంటే. ఆ నాట్యంలోనే నక్షత్రం ఆకారం, సీతాకోక చిలుక ఆకారం, మిస్ వరల్డ్ లోగో ఆకారాల తీరుగా నాట్యం చేస్తారట. అట్లనే భద్రాచలం అడవి బిడ్డలు కొమ్ము కోయ నృత్యం, ఆదిలాబాద్ గోండు జాతి గుస్సాడి నృత్యం, ఇంకా తెలంగాణ దరువును ప్రపంచం అంతా ఇనిపించేటట్టు డప్పు మూతలు ఉంటాయట. తయ్యం అన్నట్టు బంజారా అక్కలు డాన్సులు, అట్లనే పల్లె జీవుల డోల్ మూతలు, ఒగ్గుడోలు దరువులు, ఇట్లా తెలంగాణ సంస్కృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలిపేటట్టు అన్ని కళారూపాలను మిస్ వరల్డ్ వేదిక మీద ప్రదర్శిస్తారట. ఇంత గొప్ప సంబురాలను దగ్గరుండి చూసుకుంటున్నాడట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. మరి తెలంగాణ ఖ్యాతిని దునియా మొత్తానికి చాటే ఈ సంబురాలల్లా మనం కూడా భాగమైదాం. తెలంగాణ సర్కార్ కు అట్లనే భాషా సాంస్కృతిక శాఖకు అండగుందాం. ఏమంటారు? దేశానికి ఆపదొస్తున్నదంటే ఎవ్వలకు శాతనైన కాడికి వాళ్ళు కొట్లాడాలి. లేవనోళ్ళు పురాగ శాతగానోడు కూడా గుత్ప అందుకొని గురి చూసి కొట్టాలి. అప్పుడే అసలైన దేశభక్తులు అవుతారు. అందుకే నేను సైతం దేశం కోసం సబిదనొక్కటి దార పోస్తాను అన్నట్టు పని చేయాలి. జనాలే కాదు, ఆర్మీ ఆఫీసర్ల నుంచి అవార్డులు పోస్టులు పొందినోళ్ళు కూడా ఇప్పుడు పని చేయాలి. యుద్ధంలా కాలు గదపాలి. అందుకే మన సైన్యం ఏం ఆలోచన చేసిందో చూడు. సైన్యం నుంచి సత్కారాలు, అవార్డులు, గౌరవాలు, పోస్టింగ్లు తీసుకున్నోళ్ళు ఉంటారు కదా, అదేనులా సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్, సినిమా యాక్టర్ మోహన్ లాల్, అనురాగ్ ఠాకూర్ అసొంటోళ్ళు వాళ్ళందరినీ టెరిటోరియల్ ఆర్మీ అంటారు. అగో వాళ్ళంతా యుద్ధంలో భాగం కాబోతున్నారట. సెంటర్ సర్కార్ ఆర్మీ ఆఫీసర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చి సైన్యానికి ఉన్న అన్ని అవకాశాలను అన్ని బలాలను వాడుకోవాలని చెప్పిందట. అందుకే టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్లు సిబ్బందిగా ఉన్నోళ్ళను కూడా యుద్ధం చేసేటానికి రమ్మని పిలుస్తున్నదట. అంటే ఆటగాళ్లు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలంతా ఇప్పుడు తుపాకులు పట్టుకొని భారత్ పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేస్తారా అని అనుకోకుండ్రి. వాళ్ళని ఏ తీరుగా వాడుకోవాలనో అట్లా పని చేయించుకుంటదట ఆర్మీ. ప్రజలకు సందేశం ఇచ్చేటానికి, సైనికులకు గుండె ధైర్యాన్ని చేసేటానికి, దేశాన్ని కాపాడాలనే హుషార్ సైనికులకు నింపేటానికి, ఇవ్వేగాక అవసరమైతే యుద్ధ రంగంలోకి దిగి శత్రువుతోని పోరాటం చేసేటానికి ఎవరెవరు ఏమేం చేస్తారో దాన్ని బట్టి ఈ టెరిటోరియల్ సైన్యాన్ని వాడుకుంటారట ఆర్మీ ఆఫీసర్లు. ఇప్పటికీ దేశంలో అసొంటి టెరిటోరియల్ ఆర్మోళ్ళు 50,000లకు ఎక్కువనే ఉన్నారట. వాళ్ళకు జీతభత్యాలు, రిటైర్ బెనిఫిట్స్, పెన్షన్లు, అవార్డులు అన్ని ఆర్మీ వాళ్ళతోని సమానంగా ఇస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అప్పుడప్పుడు ఆర్మోళ్లకు సాయం చేస్తారు. గన్ని తీర్ల ఆర్మీ నుంచి లాభాలు పొందేటోళ్ళు కష్టకాలం లాదుకోవద్దా? అందుకే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా ఆర్మీ క్యాంపుల కాడికి రమ్మంటున్నారట. అంటే ఇన్ని రోజులు IPL క్రికెట్ ఆటల బ్యాట్ పట్టి 6లు కొట్టిన ధోని ఇప్పుడు బార్డర్ల గన్ను పట్టి పాకిస్తాన్ నెత్తులను 6 కొడతాడో, సినిమాలల్లా దొంగ గుండగాలను పొట్టు కొట్టిన మోహన్ లాల్ బార్డర్లో ఉగ్రవాద పాకిస్తాన్ వాళ్ళతోని ఫైటింగ్ చేస్తాడో, ఎవరెవరు భారత ఆర్మీకి ఎట్లా సాయం చేస్తారు, పాకిస్తాన్ దేశాన్ని పాతర పెట్టేటానికి ఏం చేస్తారనేది ముందు చూడాలిగా.